హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు చాలా మిరపకాయలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ఇవి చాలా బాగుంటాయి. ఈ బౌల్లో మనం పచ్చిమిరపకాయలు కడుక్కోవటానికి కల్లుప్పు వేసుకున్నాం అండి. ఇందులో వాటర్ పోసుకుంటున్నాను. మనకి పచ్చిమిర్చికి చాలా పెస్టిసైడ్స్ వాడతారు కదా. పచ్చిమిర్చి పండించడంలో చాలా కెమికల్ అయితే కొడతారు. ఈ పచ్చిమిర్చి మొక్కలకి ఎక్కువగా పురుగు పడుతుంది. అందుకని మనం ఇలాగా క్రిస్టల్ సాల్ట్ వేసిన వాటర్లో కాసేపు ఒక 5 minutes అలా ఉంచినట్లయితే దీనిపైన ఉన్న పెస్టిసైడ్స్ పోతాయి. అందుకని ఇలా ఒక 5 minutes నానబెట్టుకుని మనం వీటిని కట్ చేసుకుని మజ్జిగలో వేసుకుందాం. చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్. కొన్ని అయితే వేసాను నేను, ఇంకా ఉన్నాయండి. నేను 1 కిలో పచ్చిమిర్చిని అయితే నేను తీసుకున్నాను. 1 కిలో పచ్చిమిర్చి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికోసం మజ్జిగ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నానండి. చాలామంది ప్లాస్టిక్ బౌల్స్ అవి తీసుకుంటారు. నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు మజ్జిగలో పచ్చిమిరపకాయలు ఇందులోనే నానబెడతాను. ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. మనకి మిరపకాయలకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు చిక్కని మజ్జిగని పెరిగిని చిలికి చిక్కని మజ్జిగని అయితే నేను తీసుకోవాలి. ఇందులో చిక్కగా ఉన్న మజ్జిగని తీసుకున్నాను నేను. మజ్జిగ బాగా చిక్కగా ఉంది కదా, ఇందులో కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను నేను. మనకి బాగా పుల్లగా ఉన్న మజ్జిగని అయితే తీసుకోవాలండి. అలా అయితేనే పచ్చిమిర్చి టేస్ట్ అయ్యి బాగా వస్తాయి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చి ఉంది కదా, దీన్ని బాగా వాష్ చేసుకుని నీట్గా చూపిస్తాను. ఇలాగా ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఘాటు ఒక 2 ఘాట్లు పచ్చిమిర్చి కట్టు ఇటు 2 ఘాట్లు పెట్టేసుకుని ఇలా ఇందులో వేసేసుకోవటం. ఇవైతే కారం లేకుండా లైట్గా బాగుంటాయి. మనం కారం ఉన్న పచ్చిమిర్చి అయితే మనం తినలేమండి.
ఇలాగా ఇవాళ అంతా నైట్ అంతా ఇవాళ సాయంత్రం వేసామనుకోండి, ఇవి మార్నింగ్ తీసి ఎండలో పెట్టుకోవాలి. మీకు ప్రాసెస్ చూపిస్తాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎండుతాయి కదా, మళ్ళీ నైట్ తీసి మళ్ళీ ఇదే పెరుగులో అలాగ 3 రోజులు వేసుకుని 3 రోజుల తర్వాత ఇంకా ఏమన్నా పెరుగు పీల్చేసుకుంటుంది మ్యాక్సిమము. ఏమన్నా మిగిలిన పెరుగు ఇంకా మనకి ఇంకా అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నైట్ మనం మజ్జిగలో పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్నాం కదా, ఇది మార్నింగ్ అయితే ఇలా అయితే ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం మజ్జిగ రాకుండా ఒక్కొక్కటి తీసేసుకుని ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో కానీ ఏదైనా కవర్ మీద కానీ ఇలా వేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి. అలాగా 3 days వరకు ఇలానే ఎండబెట్టాలి. మళ్ళీ నైటు ఇవాళంతా ఎండినాక మళ్ళీ రాత్రి కూడా అలాగా ఈ పచ్చిమిర్చిని తీసి మజ్జిగలో వేసేయాలి. ఈ పచ్చిమిర్చిని మజ్జిగలోంచి తీసేసాం కదా, ఈ మజ్జిగని మనకి పులిసిపోతుంది అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇవి మార్నింగ్ అంతా ఎండినవండి. నైట్ మళ్ళీ వీటిని మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలాగ నేను 3 days అయితే పెట్టలేదండి, 2 days సరిపోయింది నాకు. ఈ ప్రాసెస్లో నేను 2 days ఎండబెట్టానండి. ఆ ఎండిని చల్లమిరపకాయలు క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. చాలా చక్కగా చాలా బాగా వచ్చినాయండి ఈ చల్లమిరపకాయలు అయితే. చల్లమిరపకాయలు మనం పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చారు వేటికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి, టేస్టీగాను. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా కారం ఏమీ లేకుండా చాలా బాగుంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు. ఇవైతే చాలా బాగా వచ్చినాయి. ఫ్రై చేసి చూసానండి, బాగా మనకి మెత్తగా లేకుండా బాగా ఎండబెట్టేసుకున్నట్లయితే ఇవి ఒక 6 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాయి మీకు ఇలా అయితే ఉన్నాయండి. ఈ ఎండిన కాయలు ఈ పక్కన ఫ్రై చేసింది చాలా క్రంచీగా చాలా బాగా వచ్చినాయండి. ఇలా తుంచుతుంటే విరిగిపోతున్నాయి. మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.